బాబు మాట్లాడుతున్నారా? అన్మ్యూట్ అయిందా? అయిందండి. ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దైవ కృప మీ అందరి ప్రార్థన వల్ల మరి కువైట్ దేశంలో గత ఇంచుమించు వారం రోజులుగా పరిచయం చేయడానికి దేవుడికి కృపను ప్రభుత్వ స్థితులు చెల్లిస్తున్నాను. 2 రోజుల్లో మరలా ఇండియా తిరిగి వెళ్ళాలి. ప్రభు ప్రయాణాలన్నీ కృప చూపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే గంట క్రితం సౌదీ అరేబియా బార్డర్ నుంచి పరిచయం ముగించుకుని మళ్ళా తిరిగి కువైట్ సిటీకి రావడం జరిగింది. వాఫ్రా అనే ప్రదేశంలో కొన్ని వందల మంది యవన బిడ్డలు మరి ప్రభువుని స్థుతించడం, ఎడారిలో సెలయేటి ప్రవాహంలా అనిపించి ప్రభుకు వందనాలు తెలియజేశాం. మీరు కూడా ఆత్మల కొరకు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుచున్నాను. మరలా ఇక్కడ ఉదయకాలపు ఆరాధనలు ఉంటాయి. ప్రతిదినం 5 గంటల నుంచి 6 గంటల వరకు సంఘంలో చాలా మంది కూడి వస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ప్రసంగం పరిచర్య కొరకు సిద్ధపడాలి. ఇది జరుగుతున్న పరిచర్య అంతటినీ మరి ప్రభు సహాయం చేయాలని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్న అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, మనము మన సాక్షి భాగంలోనికి వెళ్దామా? జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా పుస్తకం 8వ అధ్యాయం. సాధారణ తెలుగు బైబిల్లో 780వ పుట పేజీ. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనము ఇంతవరకు 17 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా సత్యము, అదే సమయంలో వారి యొక్క ప్రెడిక్షన్స్, అదే సమయంలో వారి యొక్క ప్రామిసెస్, ట్రూత్, ట్రెడిషన్స్ అండ్ ప్రామిసెస్, ఈ 3 విషయాలు ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మన యొక్క ఆచార వ్యవహారాలు, పారంపర్య పద్ధతులు సత్యములకు వేరుగా ఉంటాయి. అయితే పారంపర్య ఆచారాలకు సత్యములకు మధ్య సమన్వయాన్ని ఏ రీతిగా చేసుకోవాలి అనేది ఇంతవరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దీని వల్ల అందులో మరి దేవుడు చేసిన కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా 8వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి దేవుడు చేసిన వాగ్దానాలు ఈ అధ్యాయం నిండా ఉంటాయి. 1 నుంచి 6 వచనాలు. యెరూషలేము తిరిగి కట్టబడుతుంది. 7వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడతారు. 8వ వచనం. దేవునికి ఆయన ప్రజలకు మధ్యన సంబంధం, రిలేషన్ తిరిగి రిస్టోర్ చేయబడుతుంది. తర్వాత 9-13 వచనాలు. 9 నుంచి 13 వచనాలు. ఆ ఇశ్రాయేలు దేశం, భూభాగం అది నూతన పరచబడుతుంది. తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటున్న భాగంలో దేవుని యొక్క నిబంధన ప్రమాణాలు అవి నూతన పరచబడతాయి. ద కవెనెంట్ స్టాండర్డ్స్ విల్ బి రిన్యూడ్. నిబంధన ప్రమాణాలు, ప్రతిదానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. నిబంధనకు కూడా ప్రమాణాలు ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్స్ ని రెన్యూ చేసుకోవడం గురించి ఆ భాగంలో మనము ఉన్నాం. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. తర్వాత ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సింది మరొకటి ఏంటంటే, అన్ని జనులు కూడా ఆశీర్వదించబడతారు, లేక విమోచించబడతారు. 20 నుంచి 23 వచనాలు. అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానాలతో నిండి ఉండింది. పిల్లరా, మనము నిబంధన ప్రమాణాలు దేవుడు నూతన పరిచయ భాగంలో మనం ఉన్నాం. ద కవెనెంట్ స్టాండర్డ్స్ విల్ బి రెన్యూడ్. వారి యొక్క నిబంధనలు ఏమిటి అంటే, ఉపవాసాలు గురించిన నిబంధన, వారి నిబంధనలు, వారి మాటలు. కానీ దేవుడు మధ్యగా ఉండి చేసే నిబంధనకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. దీని వల్ల మనిషి మాట్లాడే పద్ధతి స్టాండర్డ్ వేరు,
మనిషి కొరకు మనం చేసే స్టాండర్డ్ వేరు. అలాగే దేవునితో మాట్లాడేటప్పుడు కానీ, దేవుని కొరకు మనం చేసేటప్పుడు కానీ మనము పాటించాల్సిన కొన్ని స్టాండర్డ్స్ గురించి ఈ జకరియా భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందులో మన యొక్క మాటల విషయంలో స్టాండర్డ్స్ గురించి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ఆలోచన విషయంలో మనం ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకున్నాం. 16వ వచనం మరో చదువుతున్నాను. 15వ వచనం, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించున్నాను కనుక భయపడకండి. అది దేవుని యొక్క పార్ట్. అదే నిబంధనలో మన యొక్క పార్ట్ ఏంటి? మీరు చేయవలసిన కార్యములు ఏమనగా 16వ వచనం, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. మన యొక్క మాటలు అవి స్థిరముగా ఉండాలి, ఆ స్టాండర్డ్ సమానంగా ఉండాలి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. మన యొక్క తీర్పులు అవి స్టాండర్డ్ ప్రకారంగానే ఉండాలి. మన యొక్క డీడ్స్, మన యొక్క మోటివ్స్. తర్వాత ఎవరు తన పొరుగు వాని మీద దుర్యోచన యోచింపకూడదు. మన యొక్క థాట్స్. చివరిగా అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. మన యొక్క ప్రామిసెస్. ప్రియమైన వారా, వీటి విషయంలో దేవుని ప్రమాణాన్ని, దేవుని సెట్ చేసిన ఆ యొక్క పాయింట్ ని, ఆ స్టాండర్డ్ ని మనము అందుకోగలుగుతున్నామా? మొదటిగా మన మాటలు మరి స్టాండర్డ్ గా ఉండాలి. సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడేటప్పుడు మరి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, సత్యము చెప్పేటప్పుడు ప్రేమ కలిగి సత్యము చెప్పండి అని. సత్యము చెప్పమన్నది కదా అని అది విద్వేషపూరితంగానో, కోపంగానో, కక్షపూరితంగానో, అతనికి నష్టం కలిగేటట్లుగానో కాకుండా ప్రేమతో సత్యాన్ని చెప్పాలి. ప్రేమతో కాక సత్యాన్ని కోపంతోనో ద్వేషంతోనో చెప్పే అవకాశము ఉందంటారా? తప్పకుండా ఉంటుంది. అందువల్లే ప్రేమతోనే సత్యం చెప్పమన్నారు. కనుక సత్యాన్ని ప్రకటించేటప్పుడు మన మాటల విషయంలో దేవుడు సెట్ చేసిన స్టాండర్డ్స్, ఆ ప్రమాణాలు మనము అందుకోవాలి. ప్రియమైన వారా, మనం ఏమి మాట్లాడుతూ ఉన్నాం? మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే నోటి మాట అది చాలా ఆశీర్వాదాన్ని, చాలా శాపాన్ని కూడా తీసుకుని వస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కనుక మనము మాట్లాడేటప్పుడు మన మాటలు సరిగా ఉండాలి. ప్రస్తుతం చెప్తుంది కదా, ప్రతివాడు ప్రతి మాటకు జవాబు చెప్పాలి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు జవాబు చెప్పాలి అని మరి కొత్త నిబంధనలో కూడా రాయబడి ఉంది. ప్రియమైన వారా, మన మాటకు మనము జవాబుదారులం అవుతాం. కనుక ఏం మాట్లాడుతూ ఉన్నాం? విశ్వాసకు సంబంధమైన మాటలైనా, క్షేమాభివృద్ధి, వినుటకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలైనా, లేకపోతే సమయాన్ని వృధా పుచ్చు, లేకపోతే పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా సమయాన్ని గతింప చేసే మాటలా? దయచేసి దేవుని బిడ్డలుగా మన మాటల విషయంలో గాడ్స్ స్టాండర్డ్స్ ఏంటి? మన మాటలలో సత్యం ఎంత? మన మాటలు ఇతరులకు ఎంతవరకు ఉపయోగపడతాయి? చాలాసార్లు మనము ఉపయోగపడే మాటలు తక్కువగా ప్రచారం చేస్తాం, లేకపోతే ఎవరైనా మేలు పొందే మాటలు తక్కువగా ప్రచారం చేస్తాం. కానీ నష్టం చేసే మాటలు ఏమన్నా ఉంటే వాటి గురించి ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ ఉంటాం. ఏదైనా చెడు వార్త అయితే ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటాం. బైబిల్ చెప్తుంది కదా, లేని వార్త పుట్టించకూడదు అని. మన దగ్గరికి ఒక్క వార్త వస్తే అక్కడ లేని మరి 2-3 వార్తలు దానికి జత చేసి మనం స్ప్రెడ్ చేయటం నిజమే కదా. దేవుని స్టాండర్డ్స్ మనము అందుకోలేకపోతూ ఉన్నాం. కనుక గాడ్ స్టాండర్డ్స్ ఆర్ రెన్యూడ్ ఇన్ అవర్ టాక్స్. మాటల్లో మాత్రమే కాదు, ప్రతిదాన్ని వివరించాలని ఉండింది, కానీ సమయాభావం వల్ల త్వరగా ముందుకు వెళ్తున్నాను. మాటల్లో మాత్రమే కాదు ప్రియమైన వారా, మన యొక్క తీర్పులలో కూడా, అంటే తీర్పు
ఒక వ్యక్తిని తీర్పు తీర్చేటప్పుడు దాని వెనుక ఉన్న ఉద్దేశం ప్రశ్నించబడుతుంది అని గత వారం మనం విన్నాం. మోటివ్స్ లో కూడా స్టాండర్డ్స్ ని అందుకోవాలి. ద్వేషపూరితమైన తీర్పులు తీర్చకుండా ప్రేమపూరితంగా మనము మాట్లాడాలి. చాలా సార్లు అసూయతో ఒక వ్యక్తిని తీర్పు తీరుస్తూ ఉంటాం. అసూయతోనే చాలా సార్లు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేది అసూయతోనే. ఓన్లీ ఇంగ్లీష్ లో ఒక మాట నేను చదివాను నేను. ఒక వ్యక్తి ఎందుకు నిన్ను విమర్శిస్తాడు అంటే నీ స్థాయిని అతడు అందుకోలేక చివరికి నిన్ను విమర్శిస్తాడు. కాబట్టి ఆయన చెప్తూ ఉంటాడు, క్రిటిసిజం ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అప్రిషియేషన్ అంటాడు. క్రిటిసిజం ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అప్రిషియేషన్. కొంతమంది డైరెక్ట్ గా అప్రిషియేట్ చేయలేరు, వాళ్ళ ఈగో అడ్డొస్తుంది కాబట్టి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా అలాంటి సమయంలో టేక్ ఇట్ పాజిటివ్ మై బ్రదర్, టేక్ ఇట్ పాజిటివ్ మై సిస్టర్, బికాస్ సమ్టైమ్స్ క్రిటిసిజం ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అప్రిషియేషన్. అసూయతో చాలాసార్లు మనము తీర్పు తీరుస్తూ ఉంటాం. కనుక మన తీర్పులు జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్టాండర్డ్స్ అందుకోవాలి. అసూయతో ఎప్పుడు కూడా తీర్పు తీర్చకూడదు. మన మోటివ్స్ విల్ బి కౌంటెడ్, మోటివ్స్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. గుర్తు పెట్టుకోండి. మూడవదిగా మనం చెప్పుకున్నాం, మన యొక్క ఆలోచనలు ఎవరినూ తన పొరుగు వాని మీద దుర్యోచన యోచింపకూడదు. తన ఆలోచనల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ ధర్మశాస్త్రంలో మనం చూస్తూ ఉంటుంటే ఈ మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలలో పొరుగు వానికి నష్టం చేసే ఆలోచన కూడా ఆలోచించొద్దు అంటాడు. చాలా సార్లు అక్కడ పదే పదే చెప్పబడుతున్న ఒక ఆజ్ఞలు ఏంటంటే, నీ పొరుగు వాని ఎద్దు గుంటలో పడితే, నీ పొరుగు వాని ఏదైనా నష్టపోతూ ఉంటే నీవు అతనితో నీకు శత్రుత్వం ఉన్నా కానీ నీవు దాన్ని అట్లా కొనియకూడదు, పొరుగు వానికి నీవు నష్టం చేయకూడదు అని. చాలా సార్లు మన వస్తువు అయితే జాగ్రత్త పడతాం, పొరుగు వాని వస్తువు అయితే నాకెందుకు అనుకుంటాం. కానీ ధర్మశాస్త్రం చెప్తుంది కదా, నీ పొరుగు వానికి నీవు నష్టం చేయకూడదు అన్నట్లుగా ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. మన యొక్క స్టాండర్డ్స్ రెన్యూ చేసుకోవాలని గుర్తు చేస్తున్నాను. మనము దుర్యోచన యోచింపకూడదు, ఇలాగైతే ఇది అని అనుకోకూడదు. మన ఆలోచనలు సరిగానే ఉండాలి అని దేవునికి వాక్యం చెబుతూ ఉంటుంది. మీకు లేవి కాండము 27వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటూ ఉంటుంది. మీరు ఎవరైనా ఆ కాలంలో ఇశ్రాయేలీలు దేవునికి దశమాంశము టైప్ చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు సాధారణంగా 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, 100 గొర్రెలలో దేవుని భాగం ఎంత? 10 గొర్రెలు. ఏ 10 గొర్రెలు ఇవ్వాలా? మనం ఏమనుకుంటామంటే మంచివి, బలిసినవి, బలిష్టంగా ఉన్నవి అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆ 10 గొర్రెలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చే రోజున మంద బయటకు వచ్చే దారి ఉంటుంది కదా, ఆ దారి దగ్గర పైన ఒక కర్ర అడ్డుగా పెట్టుకో, లెక్క పెట్టు, 1, 2, 3, 5, 10. 10 వచ్చిన తర్వాత కర్ర అడ్డుగా ఆపేస్తారు అనమాట, అటు గేట్ క్లోజ్ చేస్తారు. ఏ 10 వచ్చినవో ఆ 10 ఇవ్వాలి. మంచిదో చెడ్డదో నీవు దాన్ని విచారించకూడదు. అలాంటప్పుడు ఎవడైనా కానీ మనం చూస్తే ఈ 10లోనూ బాగా బలిసినవే వచ్చినవి, అరే బలిసినవన్నీ వెళ్ళిపోతున్నాయి, అదిగో ఆ బక్కదాన్ని దీనికి బదులుగా ఇస్తే బాగుండు అని యోచింపకూడదు. అది దుర్యోచన. అలా అనుకుంటే ఏం చేయాలో దేవుడు చెప్పారు తెలుసా? ఏం చేయాలంట? అది ఇవ్వాలా, దానికి మారుగా మీరు ఇద్దాం అనుకున్నది కూడా ఇవ్వాలా. జాగ్రత్త. మీ ఆలోచన ఎలా ఉంటుంది దేవుడు చూస్తాడు. చివరిగా మన యొక్క ప్రామిసెస్, మన ప్రమాణాలు కూడా స్టాండర్డ్స్ ని అందుకుంటున్నాయా? దేవుని స్టాండర్డ్స్ ని అందుకుంటున్నాయా మన ప్రమాణాలు? ఈ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు, దీనికి మించింది దృష్టి నుంచి కలిగింది అని బైబిల్ చెప్తుంది. కనుక ఆ స్టాండర్డ్ ని మన ప్రామిసెస్ అందుకుంటున్నాయా? చాలా సార్లు నోటి చివరి నుంచి ప్రామిస్ చేస్తాం, కానీ ఆ ప్రామిస్ ని మనం మర్చిపోతూ ఉంటాం. ఎవరో ఇన్నవాళ్ళు పాపం వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు, అమ్మో ఈ ప్రామిస్ చేశారు కదా అంటుంటే దాన్ని మనం మర్చిపోయి ఆ ప్రామిస్ సంగతి మనము పట్టించుకోవడం మానేసి
మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, 15వ కీర్తనలో మనం గుర్తు చేసుకున్నాం. అతడు ప్రమాణము చేయగా, 15వ కీర్తన ప్రతి వారం చదువుకుంటున్నాం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పదు. అది దేవుని యొక్క స్టాండర్డ్. ప్రామిసెస్ విషయంలో గాడ్స్ స్టాండర్డ్. కాబట్టి గాడ్స్ స్టాండర్డ్స్ కనుక రెన్యూ చేయబడితే కలిగే ఆశీర్వాదాలు. ఇంకా అంత మాత్రమే కాదు, ఆ యొక్క మాటల్లోనూ ఆలోచనలోనూ ఇవన్నీ మన పనులు, మన కొరకు మనం చేసే పనులు. అంటే తీర్పులు, లేకపోతే ఆలోచనలు, మన యొక్క ప్రమాణములు, మన యొక్క మాటలు, వీటిలో మరి దేవుని స్టాండర్డ్స్ అందుకోవడం మాత్రమే కాదు. 18, 19 వచనాలలో మరి ఉపవాసాలు ఉండేటప్పుడు దేవుని యొక్క స్టాండర్డ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనము ఈ వచనాలను బట్టే ఈ ఉపవాసాలు, పురుషుల ఉపవాస ప్రార్థనలు మనము జరిపించుకున్నాం. 18వ వచనం చదువుతున్నాను. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించినట్టు ఏమనగా 4వ నెలలోని ఉపవాసం బ్రదర్స్ అందరూ చేశారు. తర్వాత 5వ నెలలోని ఉపవాసం బ్రదర్స్ చేశారు. 7వ నెలలోని ఉపవాసం బ్రదర్స్ ప్రేయర్ చేశారు. 10వ నెలలోని ఉపవాసం ఈ నెలలో కూడా బ్రదర్స్ ప్రేయర్ చేశారు. అయితే ఈ ఉపవాసాల విషయంలో అవి ఎలా ఉండాలో దేవుడు ఒక స్టాండర్డ్ పుట్టించారు. యోధా ఇంటి వారికి సంతోషము ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు కావాలి. రెండవదిగా సత్యమును సమాధానమును అందులో ప్రాముఖ్యమైనవిగా ప్రియమైనవిగా ఎంచాలి. ఉపవాసాల విషయంలో దేవుని యొక్క స్టాండర్డ్స్ ఇవి అని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఉపవాసము అంటే ఉట్టినే భోజనం మానేయడం అది కాదు. భోజనం మానేయడం కేవలం ఉపవాసం అనిపించుకోవడం. చాలా సందర్భాల్లో భోజనం మానేస్తాం, అవన్నీ ఉపవాసాలు కాదు. ఏమండి, మనము చాలా తెలివైన వాళ్ళం. అక్కడ ఆ కాలంలో ఇశ్రాయేలీయులు తల్లి, అమ్మ, నాన్న, నా వలన మీకు ప్రయోజనకరమైనది ఏదో అది కుర్బాను అని చెప్పేసేవాళ్ళట. అంటే దేవార్పితము అని చెప్పేసేవారట. మనం కూడా అంత తెలివైన వాళ్ళం. ప్రయాణంలో ఆ పూట మనకి భోజనం లేకపోతే అదేదో ఉపవాసం అనుకుని సంబరపడిపోతూ ఉంటాం, కుర్బాన్ అనుకుని సంబరపడిపోతూ ఉంటాం. కాదు, ఈ ప్రయాణంలో మీకు కుదరక భోజనం చేయకపోవడం అనేది ఉపవాసం కాదు. మరికొన్నిసార్లు భోజనం మానుతాం. ఏమండి, ఏదైనా అనారోగ్యం చేస్తే డాక్టర్ అంటాడు ఈ పూట ఏమి తినొద్దండి అంటాడు. దాన్ని ఉపవాసం అంటారా? ఏమి డాక్టర్ తినొద్దు అని చెప్పినప్పుడు మీరు తినడం మానేస్తే అది ఉపవాసం కాదు. పరిభాష చెప్పిన లంకనము అంటాం మా ప్రాంతంలో. మరి మీ ప్రాంతంలో ఏమంటారు తెలియదు. డాక్టర్ గారు లంకనం ఉండమన్నాడు, లేకపోతే ఇక్కడ 3 లంకనాలు చేశాడు, 4 లంకనాలు చేశాడు. లంకనము అంటే భోజనం లేకుండా కూర్చోడు, అది ఉపవాసం కాదు. కానీ మరికొంతమంది మా సిస్టర్స్ వాళ్ళ యొక్క భర్తల మీద కోపగించుకుని భోజనం మానేస్తారు. ఆడవాళ్ళకి దేవుడిచ్చిన అతి శక్తివంతమైన ఆయుధము కన్నీరు, భోజనం మానేయడం అనమాట, అలక. కాబట్టి ఎటువంటి మగాడైనా పడిపోవలసిందే ఈ కన్నీరుకి అలకకి. ఏమండి సిస్టర్స్, మీరు ఎలాగ చేస్తున్నారా భర్తల పట్ల? అలక, కన్నీరు. ఆ అలక వచ్చి, లేకపోతే కోపము అలక వచ్చి ఆ రోజున భోజనం మానేస్తారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఉపవాసం అంటారా? లేదు, దాన్ని పొస్తున్నాడు అంటాడు. కాబట్టి పొస్తు వేరు, లంకనం వేరు, ఈ అలక వేరు, ఇవన్నీ ఉపవాసాలు కాదు. కాబట్టి భోజనం మానేస్తే ఉపవాసం అనుకోకండి, స్టాండర్డ్ అది కాదండి. చాలాసార్లు భోజనం మానేస్తే ఏదో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఉపవాసము, కలిసి కూర్చోవడం, దేవునితో తగిన సమయాన్ని గడపడమే ఉపవాసం. కలిసి వాసము నివసించుట, ఉపవాసము దేవునితో కలిసి నివసించుట, అది దేవుని యొక్క స్టాండర్డ్. దేవునితో మాట్లాడుతున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవుని సందులో గడుపుతూ ఉన్నాం, దేవుని సందులోనే సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అది ఉపవాసం. మనం చాలా సార్లు ఈ మధ్యన కూటాలు పోయి, ఇప్పుడు ఆంధ్రాలో ఒక పెద్ద ట్రెండ్ ఏంటంటే ఉపవాస పండుగలు. ఉపవాస ఈ మాటలు పట్టుకుని ఏం చేస్తారండి? ఉపవాస పండుగలు అంటే వాళ్ళు ఏం చేస్తారు? కేవలము
ప్రసంగాలు చేసుకుంటూ ఉన్నారు. ఉపవాస పండుగలు అంటే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు అంటే అందులో అన్నీ ఉంటాయి, ప్రార్థనే ఉండదు. పేరు మాత్రం ఉపవాస ప్రార్థన. పాటలు ఎక్కువ, ప్రసంగాలు ఎక్కువ, ప్రార్థన తక్కువ. అది దేవుడి స్టాండర్డ్ కాదేమో అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా హానస్టోన్ చర్చ్ లో మా సంఘంలో ఉపవాసాలు అంటే ఒకరించి ఎక్కువ సమయం ప్రార్థన చేయాలా. మా వాళ్ళు విసుక్కుంటారు అప్పుడప్పుడు. మన పాస్టర్ గారికి చాదస్తం ఎక్కువైంది, ఆ సంఘం చూడండి ఉపవాసం అంటే 3 గంటలు ప్రార్థనకి వెళ్తారు, అందులో గంట సేపు పాటలు పాడతారు, అందులో 1/4 గంట ప్రసంగం చేస్తారు, 1/4 గంట ప్రార్థన చేసి వచ్చేస్తారు, సరిపోదు అనుకుంటారు. అది ఉపవాస ప్రార్థన అనేలా పిలుస్తారు. ఉపవాస పాటలను పిలవండి, భోజనం మానేసి పాడుతున్న పాటలు. లేదా ఉపవాస ప్రసంగాలను పిలవండి. ఉపవాస ప్రార్థన అంటే ప్రార్థనే ఉండాలి. దేవుని యొక్క స్టాండర్డ్స్ మనం పాటిస్తూ ఉన్నామా? ప్రియమైన వాళ్ళరా, గాడ్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్ స్టాండర్డ్స్. మీ ఆలోచన అంటే కాదు నా ఆలోచన దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అవర్ స్టాండర్డ్స్ షుడ్ బి రిన్యూడ్. ఫాస్టింగ్ స్టాండర్డ్స్ షుడ్ బి రిన్యూడ్. ఎలాంటి ఉపవాసం ఉందాం, దేవునితో కూర్చోవాలా, ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాలా, దేవుని పనిని వెతకాలా, తగ్గించుకోవాలా. ఏమండి, ఆ రోజున రక్త సంబంధికి ముఖము చాటు చేయకూడదు. ఇతరులకు మనం సహాయం చేయాలా. మనం ఆహారాన్ని ఆకలి కొరిన వారికి పెట్టాలా. ఓ పూట భోజనం మిగిలిందనుకుని తిండి మానేది ఉపవాసం అనిపించుకోదు. నీవు మానేసిన ఆ భోజనాన్ని ఆకలి కొరిన వానికి పెట్టడమే నిజమైన ఉపవాసం. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని. దేవుడు ఉపవాసానికి ఒక స్టాండర్డ్ పెట్టాడు. ఆ స్టాండర్డ్ మనము అందుకోవాలి, లేకపోతే మన ఉపవాసాలు వృధా అవుతాయి. ప్రియమైన వాళ్ళరా, దేవునికే ఉంటున్నామా? ఈ ఉపవాసాల గురించి 7వ అధ్యాయంలో కూడా ఒకసారి మనం చదువుకుని ఇక్కడికి వచ్చాం. అక్కడ కూడా ఈ 4 నెలలలోని ఉపవాసాల విషయంలో అక్కడ 2 నెలల విషయాలు ఉటంకిస్తూ ఉంటారు. 7వ అధ్యాయం 5వ వచనం, దేశపు జనులందరికీ యాజకులకు ఈ మాట తెలియచే, ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసమును దుఃఖము కలుపుచూ వచ్చినప్పుడు నా ఎందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటుందా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునికే కదా పుచ్చుకుంటుంది. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునికే కదా పానము చేసుకుని. చూసారా అయ్యారా? చూడండి, ఆ సమయంలో యెరూషలేములోను దాని చుట్టూ పట్టణముల్లోను దక్షిణ దేశంలోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకొనకుండా వచ్చినా. ఫర్ ఫాస్టింగ్స్ ఇక్కడ 4వ నెల 5వ నెల 7వ నెల 10వ నెల ఇక్కడ చెప్తే 7వ అధ్యాయంలో 5వ నెల 7వ నెల మాత్రం ఎందుకు చెప్పారు మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవంగా 5వ నెల 7వ నెలలోని ఉపవాసాలు అవి దేవుడు చెప్పిన నియామక కాలాలకు సంబంధించినవి కాదు. కానీ 4వ నెలలోను 10వ నెలలోని ఉపవాసాలు దైవ నియామక కాలాలకు సంబంధించినవి. ఇక్కడ ఉంటాయి. లేవి కారణం 23వ అధ్యాయం 24వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ ఏ సమయంలో ఉపవాసం ఉండాలో చెప్తూ ఉంటారు. అవి 4వ నెల 10వ నెల 5వ నెల 7వ నెల వారు ఈ మందిరము యెరూషలేము కట్టబడినప్పుడు మందిరాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు కూలగొట్టినప్పుడు వారి దుఃఖముకుల ఉపవాసం ఉన్నారు. అది ఇర్మియా యొక్క విలాప వాక్య ఉపవాసం అన్నమాట. కాబట్టి అది దేవుని నియామక కాలపు ఉపవాసం కాదు. అయితే ఆ రోజుల్లో వాళ్ళు ఏదో దుఃఖము కలిగి ఉపవాసం ఉన్నారు, మంచిదే. కానీ దాన్ని ఒక ట్రెడిషన్ గా మార్చుకుని మనం 7వ అధ్యాయం చెప్పుకున్నాం కదా, ట్రెడిషన్స్ రూట్స్ రెన్యూ కావడం గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ ఉపవాసాలని వారి యొక్క ట్రెడిషన్ గా మార్చుకుని వాళ్ళు చేయాల్సిన విధముగా వారు చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వప్రయోజనానికి ఉపవాసం ఉంటున్నారు. వారి భోజనము చేస్తే స్వప్రయోజనమా? ఆహారం పుచ్చుకుంటే పానము చేస్తే స్వప్రయోజనమా? ఏంటి అది స్వప్రయోజనము అంటే అది వారికి ఆ సంతోషముగా ఉపవాసపు విరమణ అన్నమాట. అంటే ఇప్పుడు క్షమించండి, ఎప్పుడు ముగిద్దామా అనే ప్రార్థనలే తప్ప
ఎంతకాలం ఇంకా దేవునితో గడుపుతామా, ఎంత సమయం ప్రార్థన చేద్దామా అనే స్థితి వారిలో లేదు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు ఏం చేశారట, కనీసం వాక్యాన్ని మనసు కూడా తెచ్చుకోలేదట. అదే ఉపవాస ప్రార్థనలో కనీసం వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా ఎలా గడిపేశారే సమయం అంతా అడుగుతున్నారు. అలా గడపొచ్చా అని అడుగుతూ ఉన్నారు జకర్యా. దీని వల్ల ఈ రోజున ఉపవాసము అంటే వాక్యానుసారము కాకుండా అన్ని పెట్టుకుంటూ ఉన్నాం మనము. పాటలు, ఇప్పుడు ఉపవాస పండుగలు అంటే అన్ని జరుగుతూ ఉన్నాయి. పండుగ అంటే పండుగే, ప్రతి పొద్దున ఉపవాసం, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు. ఏమండి, అది కాదు ఉపవాసం అంటే. దేవుని యొక్క స్టాండర్డ్స్ మనము ఉపవాసాల్లో అందుకొనవలసిన వారమై ఉన్నాం. అయితే ఇప్పుడు మనం గుర్తు చేస్తున్నాను, అలా అందుకుంటే నిజముగా అలాగా మన స్టాండర్డ్స్ కనుక రెన్యూ చేసుకుంటే, రైజ్ యువర్ స్టాండర్డ్స్, మన స్టాండర్డ్స్ కనుక కొంచెం పెంచుకుంటే, ఏ మాటలు మీకు కొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగము అని చెప్పబడుతున్న యేసు ప్రభు ఉపదేశాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటే మరొక రీతిగా ప్రభు చెప్తూ ఉంటాడు. అందులో కొన్ని ఎసెన్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ద ఎసెన్స్ ఈజ్ రైజ్ యువర్ స్టాండర్డ్స్. అంటే మీకు సాయం చేసిన వాళ్ళకే మీరు సాయం చేస్తే మీరు ఎక్కువ ఏం చేసినట్టు, లోకంలో సొంకర్లు పాపులు కూడా అట్లా చేస్తారు కదా, కాబట్టి వాడికంటే మీరు ఎక్కువ చేయాలి కదా. మీకు భోజనం పెట్టగలిగిన వాడికే మీరు పిలిచి భోజనం పెడితే మీరు ఎక్కువ ఏమి చేసినట్లు, బాకీ తీర్చేస్తారు కదా ఒక రోజున. కాబట్టి మీరు ఏం చేయాలా, మీకు తిరిగి తీర్చలేని వాని పట్ల కృప చూపించండి, మేలు చేయండి. రైజ్ యువర్ స్టాండర్డ్స్. వదరా. సో లెట్ us raise our standards, especially in the fasting, especially during our concerning our words, especially concerning our promises, especially concerning our motives. మన ఉద్దేశాల విషయంలో, మన మాటల విషయంలో, మన ఆలోచన విషయంలో, మన ప్రమాణాల విషయంలో, మనం చేసే ఉపవాస ప్రార్థనల విషయంలో let us raise our standards. ఏదో ఉంటున్నామని నామకార్థంగా కాదు, దేవుని యొక్క ప్రమాణాలు, దేవుని యొక్క స్టాండర్డ్స్ మనము అందుకోవాలి అని మరొకసారి ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అలా అందుకుంటే ఫలం ఏమైనా ఉంటుందా? తప్పక ఉంటుంది. ఏంటి ఆ ఫలము? చూడండి, అది మనోహరము, ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. సంతోషము, ఉత్సాహము, మనోహరమైన పండుగ దినములు. సత్యము, సమాధానము ప్రియముగా ఎంచితే 20వ వచనం, సైన్యము తదుపరి యెహోవా సెలవిచ్చినదేమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ ఒత్తడు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి ఎదుకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును మనం పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందును. అనేక జనములను, బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును ఒత్తురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ జనములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇట్లాంటి ఉద్యోగం కొరకు కొన్నేళ్లుగా ప్రభు దగ్గర మనం చేస్తున్నాం. ఇట్లాంటి ఉద్యోగం కొరకు కొన్ని సంవత్సరాలుగా ప్రభు దగ్గర మరొకరికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమైన ఉద్యోగం అండి ఇది. పట్టణాలు ప్రభు దగ్గరికి తరలి రావడము నిజమైన ఉద్యోగం. ఈ రోజున ఎందుకు ఇలాంటి ఉద్యోగం జరగట్లేదు? ఒకప్పుడు జరిగింది. ఏదో వేలుకి ఉద్యోగం గురించి చెప్పుకుంటున్నాం. కాలిఫోర్నియాలో అసూజా స్ట్రీట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడో జరిగిన ఉద్యోగాల గురించి న్యూయార్క్ దగ్గరలో రోచెస్టర్ లో జరిగిన, న్యూయార్క్ స్టేట్ లోని రోచెస్టర్ లో స్వామి పిన్ని టైంలో జరిగిన ఆ యొక్క చార్లెస్ పిన్ని టైంలో జరిగిన ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఏది అలాంటి ఉద్యోగం నేటి దినాల్లో, ఎక్కడ అలాంటి ఉద్యోగం నేటి దినాల్లో కనబడుతుంది? ఎందుకు కనబడతలేదు? అన్ని జరుగుతున్నాయి కానీ they are not done according to the standards of God. So this is the time to raise our standards. మన యొక్క ప్రమాణాల గురించి మన స్థాయిని
పెంచుకోవలసిన సమయం ప్రేమిని వారా. ఆ రోజున ఏం జరుగుతుందట జనములను అనేక పట్టణముల నివాసులు కూడా ప్రభు దగ్గరికి వస్తారు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారు ఎదుకు వచ్చి ఆలస్యము చేయక రండి యెహోవాను వెతుకుటకు మనము పోదుము అని వారు చెప్పగా వారు మేము వస్తాం అంటారు. ఎంత ఆశీర్వాదం! ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి వారికి ఉండింది కాదు. ఏమండి, ఈ యొక్క బబులోను చెరకు ముందు ఇర్మియా కూడా ఇలాంటి పిలిపే వారిని పిలిచాడు. ఇర్మియా గ్రంథం ఒకసారి మీరు చూస్తారా, 6వ అధ్యాయం. ఇర్మియా కూడా ఇలాంటి పిలుపునే పిలిచాడు. పిలిస్తే అప్పుడు ప్రజలు ఏమన్నారో మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నది, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నిలిచి చూడండి, ఏది మేలు ఆలోచన చేయండి, దాన్ని విచారించండి అంటే ఏమేమంటున్నారు 17వ వచనంలో, 16వ వచనంలోనే. అయితే వారు మేము అందులో నడిచి పనుమని చెప్తున్నారు. ఎంత డెలిబరేట్ గా వ్యతిరేకిస్తున్నారు ప్రవక్త మాటలను. ప్రవక్త వారిని ప్రేమతో చెప్తున్నాడు, ఏది మేలు ఆలోచించండిరా, రండి, మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకుందాం, రండి అని పిలుస్తూ ఉంటుంటే వీళ్ళు అంటారు, మేము అందులో నడుచుకోము, మాకు ఆ పని లేదంటూ ఉంటారు. ఎంత నష్టమో! కానీ ప్రజల మధ్యన దేవుడు జీవాన్ని పంపిస్తే, మన యొక్క స్టాండర్డ్ సరిగా ఉంటే, మన శాస్త్రం సరిగా ఉంటే, మన మాటలు సరిగా ఉంటే, మన మోటివ్ సరిగా ఉంటే, మన యొక్క ఆలోచనలు సరిగా ఉంటే, మన యొక్క ప్రామిసెస్ సరిగా ఉంటే, వీళ్ళేమంటున్నారు, మేము వస్తామంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము రామన్నారు, నష్టపోయారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారు వచ్చి యెహోవా సన్నిధిని వెతుకుటకు, యెహోవాను వెతుకుటకు మనం పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒట్టుమందరు. అనేక జనములను బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వచ్చారు. వీళ్ళరా, ఇది అన్ని జనులకు సంబంధించిన మాట. ఆయా దినములలో ఆయా భాషలు మాట్లాడి అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నారనే సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వస్తుమని చెప్పుతారు. సోదరుడా, ఈ రోజున నా విన్నపం ఇది, ఈ మాటను మీరొక ప్రార్థనా అంశముగా చేసుకోవాలా. గత కొన్నేళ్లుగా ఈ మాట నా ప్రార్థనా అంశం, మా ప్రయత్నం యొక్క ప్రార్థనా అంశం. చివరి దినాల్లో ఇట్లాంటి ఉద్యమం కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుడు కలుగు చేసుకుంటే ఇది తప్పక జరుగుతుందండి. దేవుడు కలుగు చేసుకోవాలి, కానీ ఇది తప్పక జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఒక్క క్రైస్తవుని చెంగు 10 మంది పట్టుకుని వారంతట వారే, మనం ప్రయాసపడక్కర్లే, మనం బ్రతమలక్కర్లే, మనం సరిగా ఉంటే వారంతట వారే నీ చొక్కా పట్టుకుని, నీ చెంగు పట్టుకుని మీ చుట్టూ వచ్చి, బ్రదర్, సిస్టర్, నాకు తెలిసింది దేవుడు మీకు తోడుగా ఉన్న సంగతి నాకు వినబడింది, కాబట్టి నేను కూడా నీ దేవుని నమ్ముకుంటాను. వారంతటి వారు వాలంటరీగా వచ్చి ప్రభుని అంగీకరిస్తాను. నీ సాక్ష్యం సరిగా ఉంది. ఈ రోజున సువార్త చెప్తున్నా ప్రజలు ఎందుకు పారిపోతూ ఉన్నారు? ప్రభు ప్రేమ గురించి వారు ప్రకటిస్తున్నా ప్రజలు ఎందుకు దూరంగా పారిపోతూ ఉన్నారు? కారణం, యూ హ్యావెంట్ రేజ్డ్ యువర్ స్టాండర్డ్స్. You are not meeting up your standards. మనం చేయాల్సిన విధంగా, చేయడంలో ఉండాల్సిన విధంగా ఉండలే. మన స్టాండర్డ్స్ మనం పాటించలేకపోతూ ఉన్నాం. మన యొక్క ఉద్దేశాలు మనము సరి చేసుకోలేకపోతున్నాం. స్టాండర్డ్స్, మన ప్రమాణాన్ని మనం అందుకోలేకపోతున్నాం. వాటిని తగ్గించుకోకండి. ఈ స్టాండర్డ్స్ ఇంకా పెంచుకోవాలి. దానిని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువా, మాకు సహాయం చేయని అడుగుతామా? ఏసయ్యా, మాకు సహాయం చేయని అడుగుతామా? ఇదిగో ఒక్క యూదునికి చుట్టూ 10 మంది అన్యులు ఉన్నారు. ప్రభువా, మాకు సహాయం చేయని అడుగుతామా? ఇలాంటి జీవాన్ని
నా జీవితంలో నేను చూసేట్టుగా నాకు సహాయం చేయ ప్రభావం. మరలా ఉపవాసాలు ఉంటున్నాం, మరలా ప్రార్థన చేస్తున్నాం. సోదరి సోదరు ఎన్ని ప్రార్థనలు మనం చేస్తున్నప్పటికీ కూడా మన స్టాండర్డ్స్ మనము పాటించకపోతే, ఇఫ్ యూ డోంట్ మీట్ అప్ యువర్ స్టాండర్డ్స్, ఇఫ్ యూ డోంట్ రైజ్ అప్ యువర్ స్టాండర్డ్స్, యూ కెనాట్ అట్రాక్ట్ ద పీపుల్. మనము బైబిల్లో మరొక చోట చూస్తూ ఉంటాం, అది ప్రభు అంటాడు, ఆయన నేను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాను. When he was raised up, then many will be attracted to him. అదే మాట మనం చెప్పుకోబోతున్నాం. దేవుని చిత్తమైతే పరమగీతంలో సంఘం ఉంటుంది, నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాం. ఒక్కళ్ళు ఆకర్షించబడితే మంద మీ దగ్గరికి వస్తాం ప్రభు అని చెప్తున్నాం. సిస్టర్ బ్రదర్ ఎంతమంది తీసుకొస్తున్నాం మన ప్రభు దగ్గరికి. నువ్వు చెప్తే ఎవరైనా మాట వింటున్నాడా, నువ్వు చెప్తే పారిపోతున్నాడా? ఇఫ్ యువర్ స్టాండర్డ్స్ ఆర్ సో హై, వాళ్ళంతరీగా చిమ్ము పట్టుకుని మరి వస్తారు. ఇట్లాంటి జీవాన్ని నా జీవితంలో చూడాలని నా ప్రార్థన. మీ ప్రార్థన కూడా చేసుకోవాలని ఆశపడుతూ దేవుడు మన యొక్క ప్రమాణాలని, మన స్టాండర్డ్స్ ని స్థిరపరచాలని, అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఈ యొక్క ధ్యాన వాక్యాలు ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రభు చెప్పినట్టు మనము తర్వాత అధ్యాయం 9వ అధ్యాయానికి గుర్తు చేసుకుందాం. అందులో మెస్సియాను గురించిన ప్రవచనాలు ఉంటాయి, వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మరొకసారి ఈ ప్రార్థన, ప్రభువా ఒక్క యూదుని చెంగు 10 మంది అనుజనులు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్న సంగతి మాకు వినబడింది కనుక మేము వస్తామని చెప్పే ఉద్యోగాన్ని మా కాలంలో, ఈ కాలంలో దయచేయి ప్రభువా అడుగుదాం. అతి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. మన ఆశ ప్రభు తన కృపలో తీర్చాలి గాక. ఆమేన్, ఆమేన్.